శివుడి నుండి నంది దూరం అవ్వాలని పార్వతీదేవి ఎందుకు శాపం పెట్టిందో తెలుసా? ఒకరోజు కైలాసంలో శివుడు పార్వతి పాచికలాడుతూ ఉంటారు. ఆ ఆటకి నంది సాక్షిగా ఉంటాడు. అయితే ఆ ఆటలో పార్వతీదేవి గెలుస్తుంది. కానీ శివుడి మీద భక్తితో నంది శివుడే గెలిచాడని ప్రకటిస్తాడు. దాంతో పార్వతీదేవి కోపం వచ్చి నందిని శివుడికి దూరంగా ఉండమని శపిస్తుంది. నంది బాధపడుతుంటే శివుడు పార్వతీదేవితో, నంది ఇలా చేసింది నా మీద భక్తితో, నిన్ను మోసం చేయాలని కాదు, కాబట్టి ఈ శాపానికి పరిష్కారం ఏంటో చెప్పు అని అడుగుతాడు. దానికి ఈ శాపం నుండి బయటికి రావాలంటే వినాయకుని వల్లే అవుతుందని పార్వతీదేవి చెప్తుంది. దీంతో పార్వతీదేవి చెప్పినట్లుగానే నంది రోజు రుచికరమైన నైవేద్యాలు పెడతాడు. వినాయకుడికి పూజించడం మొదలు పెడతాడు. అయితే ఒక రోజు నంది గడ్డిని తింటున్నప్పుడు వినాయకుడు వచ్చి నాకు నైవేద్యం ఇప్పుడే పెట్టమని అడుగుతాడు. దీంతో నంది తను తింటున్న గరికెని వినాయకుడికి సమర్పిస్తాడు. ఇలా నంది భక్తికి మెచ్చి వినాయకుడు నందీశ్వరుడిని శాపం నుంచి విముక్తి చేస్తాడు. అప్పటి నుండి అందరూ వినాయకుడికి గరికెను సమర్పిస్తున్నారు. అందరూ ఒకసారి కామెంట్ లో జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి.